Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. కాస్మెటిక్స్ వాడచ్చా ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు? ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కాస్మెటిక్స్ వాడచ్చా, ప్రెగ్నెన్సీలో ఏంటి రోల్, వీటి గురించి మాట్లాడతానండి. నాకు కాస్మెటిక్స్ అన్నాక మన క్రీమ్స్ కావచ్చు, మాయిశ్చరైజింగ్ లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్స్, లిప్స్టిక్స్, పౌడర్, నెయిల్ పెయింట్స్, మెహందీ, సో ఇవన్నీ మనం వీటి కిందనే కన్సిడర్ చేస్తాం. సో వీటికి మన ట్రీట్మెంట్కి ఏమన్నా హార్మ్ఫుల్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్తామండి, మాకు ఒక ఫర్టిలిటీ సెటప్లో ఎలా ఉంటుందంటే ఓపీ ఏరియా ఉంటుంది. అంటే ఎక్కడైతే మేము పేషెంట్స్ని చూస్తున్నామో, మాట్లాడుతున్నామో, వాళ్ళకి స్కాన్స్ జరుగుతున్నాయో ఇదంతా ఒక సెట్ ఉంటుంది. ఓటీ సైడ్ ఒకటి ఉంటుంది, అంటే ఎక్కడైతే మన ల్యాబ్స్ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, ఎక్కడైతే మీ ప్రొసీజర్స్ జరుగుతాయి. ల్యాబ్స్ అంటే ఎక్కడ మీ గుడ్లలో కణాలు వేసి మేము ఎంబ్రియోస్ని ఇంక్యుబేట్ చేస్తున్నాము, సో ఆ ఏరియాని మనం ల్యాబ్ ఏరియా అంటాం. మాకు కొన్ని స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ల్యాబ్లోకి మేము ఈ నెయిల్ పెయింట్స్ లేదా పర్ఫ్యూమ్స్ సెంట్ కొట్టుకొని మెహందీ పెట్టుకొని మేము ఎంటర్ కాకూడదు అంటారు మమ్మల్ని అక్కడికి. ఎందుకు ఈ రూల్స్ పెట్టారు మాకు? ఈవెన్ యాజ్ డాక్టర్స్ ఆర్ ల్యాబ్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టుంటాం. ఎందుకు ఇవి పెట్టామంటే, మీరు సపోజ్ నెయిల్ పెయింట్ వేసుకున్నారనుకోండి, మనకు నెయిల్ పెయింట్ పెట్టుకున్నప్పుడు ఆ వాసన ఎలా వస్తున్నాయంటే మనకు ఆ ఫ్యూమ్స్ ఇన్ ద ఎయిర్ రావడం వల్ల ఆ ఎంటైర్ దట్ స్మెల్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా మీరు పర్ఫ్యూమ్స్ సెంట్ కొట్టుకున్న, ఏమైనా లోషన్స్ పెట్టుకున్న అన్నిటికి కూడా మనకు స్మెల్ అన్నది వస్తుంది. ఎలా వస్తుంది? అవన్నీ ఫ్యూమ్స్, ఆ పార్టికల్స్ మనకు ఎయిర్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ల్యాబ్ ఎన్వైర్న్మెంట్ అన్నది చాలా డెలికేట్గా ఉంటుందండి. మన బాడీలో ఉండాల్సిన ఎగ్స్ని మనం బాడీ బయట హ్యాండిల్ చేస్తున్నాము. బాడీ లోపల ట్యూబ్లో జరగాల్సిన స్టెప్ ఎగ్ స్పర్మ్ కలయిక బయట చేస్తున్నాము. సో అటువంటి ల్యాబ్ ఎన్వైర్న్మెంట్ మనకు ఈ ఫ్యూమ్స్ వల్ల, ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల డిస్టర్బ్ అవుతాయేమో, మన సక్సెస్ రేట్ తగ్గిపోతుందేమో, ఎంబ్రియోస్కి ఏమైనా హార్మ్ జరుగుతుందేమో అన్న ఉద్దేశంలో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ అన్నవి పెట్టారు. అదేవిధంగా ఒక లేడీ తనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది అన్న రోజు, అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళారు కపుల్, వాళ్ళ గుడ్లు హస్బెండ్ కణాలతో పిండం అన్నది తయారైంది. లేడీకి మంచిగా గర్భసంచి పొర మంచిగా ఉంది అనుకొని పిండం ట్రాన్స్ఫర్కి రెడీ చేశాం. ఆ రోజు తను వస్తున్నారు అన్న ముందే తనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పి పెడతామండి. ఎందుకంటే తనకి ఎక్కడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామో, అంటే పిండంని తన గర్భసంచిలో ప్రవేశపెడతామో ఆ రీజన్, ఆ రూమ్ మన ల్యాబ్కి ఆనుకొనే ఉంటుంది. దిర్ ఇస్ జస్ట్ అ వాల్ డివైడింగ్ ద టూ. సో ఆ రీజన్లో అంత క్లోజ్ టు ల్యాబ్ వెళ్తున్నారు కాబట్టి తనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ముందే చెప్పి పెడతాం. క్లీన్ బాత్ తీసుకొని రావాలి, ఎటువంటి ఆర్నమెంట్స్ వేసుకొని రాకూడదు, ఎటువంటి లోషన్స్, క్రీమ్స్, పర్ఫ్యూమ్స్, మెహందీ పెట్టుకొని ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పి పెడతాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు ఇదే అండి ఇన్స్ట్రక్షన్స్. ట్రాన్స్ఫర్ తర్వాత లెట్స్ సే తను ప్రెగ్నెంట్ అయ్యారు. ప్రెగ్నెన్సీలో కూడా వాడకూడదా? ప్రెగ్నెన్సీ అనేది 9 months కదా, ప్రెగ్నెన్సీలో కూడా ఇవన్నీ అవాయిడ్ చేయాలా? ప్రతి కెమికల్ ఏదైనా మీరు క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ కొనేటప్పుడు వాటికి FDA అప్రూవల్స్ అని ఉంటాయండి. సో ఆ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సో ఆ బిగ్గర్ బాడీస్ వాళ్ళకి అప్రూవల్స్ ఇస్తాయి. అవి కాస్మెటికలీ సేఫా, ప్రెగ్నెన్సీలో సేఫా, ఇవన్నీ కూడా చూసే వాటిని రిలీజ్ చేస్తారు. సో గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏవైతే FDA అప్రూవ్డ్ ఉన్నారో ఇబ్బంది లేదండి, మీరు వాడచ్చు. కానీ కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ట్యాబ్లెట్సే కాదు, మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి, స్కిన్ డాక్టర్స్కి వెళ్తుంటారు, పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి, వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు లేదా క్రీమ్స్ ఇస్తారు. సో దీంట్లో ఒకటి పర్టిక్యులర్ ఉంటుందండి, ఐసోట్రెటినాయిన్ అని ఒకటి ఉంటుంది. ఈ ఐసోట్రెటినాయిన్ అన్న లోషన్ మాత్రము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంది అంటే మాత్రం అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. బికాస్ ఐసోట్రెటినాయిన్ని ఒక హార్మ్ఫుల్ కేటగిరీ కింద ఐసోలేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ వాడి మీరు బై ఛాన్స్ ఆ డ్రగ్ మీద ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయితే బేబీ అబ్నార్మాలిటీస్తో ఫామ్ అయ్యే అవకాశాలు హై ఉన్నాయి. అందుకని అది అవాయిడ్ చేయమంటాం. మీరు కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని సింపుల్గా మీరు ఇంటర్నెట్లో కొట్టినా కూడా మీకు కేటగిరీస్ వస్తాయండి. ABCDX అని ఇలా కొన్ని కేటగిరీస్ వస్తాయి. సో కొన్ని కేటగిరీస్ డ్రగ్స్ అబ్సల్యూట్లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఫీవర్ వచ్చింది, టాబ్లెట్ వేసుకోవచ్చా? నో ప్రాబ్లం, వేసుకోవచ్చు. సో ఇట్లా కొన్ని కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. బట్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి డౌట్ఫుల్. ఇప్పుడు లేడీకి క్యాన్సర్ ఉంది, అన్ఫార్చునేట్లీ ప్రెగ్నెన్సీతో ఉంది,
అలా అని ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి క్యాన్సర్ డ్రగ్స్ వాడకూడదు అని లేదండి. సర్టెన్ అమౌంట్ ఆఫ్ హార్మ్ ఉన్నా కూడా ఏది బెనిఫిట్ ఏది హార్మ్ రెండు వెయి చేసి మీరు డాక్టర్తో మాట్లాడుకొని ఆ డ్రగ్ కంటిన్యూయేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు వాడే డ్రగ్స్ని అవి సేఫా కాదా సింపుల్గా మీరు ఇంటర్నెట్లో కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ అని మీరు టైప్ చేస్తే సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ అన్నది దొరుకుతుంది. థ్యాంక్ యూ.